హలో. నమస్తే. నేను మీ డాక్టర్ లోకేశ్వరి, పీడియాట్రిషియన్, శ్రీరామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. వెల్కమ్ టు ద రెయినీ సీజన్. ఈ వర్షాకాలం రాంగానే పాపం చాలామంది పిల్లలు వాంతులు, విరోచనాలంటూ చాలా ఇబ్బంది పడుతూ ఓపీకి రావటం, అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా! అసలు ఈ వాటరీ డయేరియా, నీళ్ల విరోచనాలు అంటే ఏమిటి? ఎవరికొస్తాయి? ఏంటి సంగతి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే. సో, నార్మల్‌గా అయ్యే మోషన్ కాకుండా లూజ్ మోషన్స్ అవ్వటం, లేదంటే రోజుకి 3-4 సార్లు అంటే ఎక్కువ సార్లు అవ్వటం జరిగితే దాన్ని వాటరీ డయేరియా ఆర్ లూజ్ మోషన్స్ లేదా నీళ్ల విరోచనాలు అంటాం. ఓకే. ఇది 5 సంవత్సరాల లోపల పిల్లలకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో 5 సంవత్సరాల లోపల పిల్లల్లో 60% 60% పైన కూడా వైరల్ డయేరియాస్ వస్తాయి. ఈ వైరస్‌ల మూలకంగా వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. మిగతా ఈ 60% నుంచి మిగతాయి కొంతమందిలో బ్యాక్టీరియల్, పారాసైటిక్ డిసీజెస్ మూలకంగా డయేరియా వస్తుంది. సో, ఈ డయేరియా గురించి క్లుప్తంగా తెలుసుకొని దానికి తగిన వ్యాధి నిరోధక మందులు ఓఆర్ఎస్‌లు వాడితే జాగ్రత్త పడటం కోసమని నేను మీ ముందుకి ఈరోజు వచ్చాను. థాంక్ యూ.